హరే కృష్ణ. అందరికీ ప్రణామాలు. ముకుందమాల స్తోత్రంలో కొన్ని శ్లోకాలు తెలుసుకుంటున్నాం కదా. మనం ఇంతవరకు 50 శ్లోకాలు పూర్తయ్యాయి. ఇంకా 3 శ్లోకాలు మిగిలి ఉన్నాయి. ఈ 3 శ్లోకాలు ఈవేళ అందించబోతున్నాను. ముందుగా గురు ప్రార్థన చేసుకుని ప్రారంభిస్తాను. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమతే జయపతాక స్వామినితి నామనే నమాచార్య పదాయ నితాయ కురుపదాయ గౌరకథాదామదయ నగర గ్రామతారిణి. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామనే నమస్తే సారస్వతే దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశధారిణి. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్యామనే గౌరత్యుషే నమః. నమో బ్రహ్మణ్యదేవాయ గోబ్రాహ్మణితాయ చ జగద్గీతాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపీశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్తకాంచన గౌరాంగి రాధే బృందావనేశ్వరి వృషభాంసుదే దేవి ప్రణమామి హరిప్రియ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానందమాధవం శ్రీచైతన్య ఈశ్వరం. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌరభక్తవృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌరభక్తవృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌరభక్తవృంద. మా శిక్షా గురువులందరికీ పేరు పేరు చొప్పున పాదావందనాలు చేసుకుంటూ ప్రారంభిస్తున్నాం. 51వ శ్లోకం. అలమలమలమేకా ప్రాణినాం పాతకానాం నిరసన విషయేయ కృష్ణ కృష్ణేతి వాణి యది భవతి ముకుందే భక్తిరానంద సాంద్ర కరతల కలిత సా మోక్ష సామ్రాజ్యలక్ష్మి. జీవుల యొక్క సమస్త పాపములను తరిమివేయుటకు కృష్ణ కృష్ణ అను నామములే చాలు చాలు. ఇక ముకుందుని పట్ల పారవశ్యముతో నిండిన భక్తిని కలిగిన వాడు మోక్షము ప్రభావము ఐశ్వర్యము మొన్నగు వరములను కరతలములనే కలిగి ఉండను. వ్యాఖ్యానము. హరినామము సమస్త పాపాలను నశింపజేయనని కులశేఖర మహారాజ్ చేసిన ప్రకటన నామాచార్య హరిదాసు ఠాకూర్ పలికిన అటువంటి వాక్యమునే స్మరణకు తెచ్చును. సూర్యోదయ ఉదాహరణను కలిగినట్టు ఒక శ్లోకమును హరిదాసు ఠాకూరు మొదట ఉదాహరించరు. అంహ సంహరదఖిలం సకృదుదయాదేవ సకలలోకస్య తరణిరివతిమిర జలధిం జయతి జగన్మంగళం హరేర్నామ. ఉదయించు సూర్యుడు గహన సముద్రము వంటి లోకాంధకారమును తొలగించున్నట్లుగా అపరాధరహితముగా ఒక్కమారు ఉచ్చరించినను హరినామము జీవుని సమస్త పాపములను నశింపజేయును. అట్టి జగన్మంగళకరమైన హరినామమునకు జయము జయము. శ్రీ చైతన్య చరితామృతం అంత్యలీల 3.181. పిమ్మట హరిదాసు ఈ శ్లోకమును ఇట్లు వివరించరు. సూర్యకాంతి తొలి దర్శనమే చోరభయమును భూతభయమును వెంటనే తొలగించున్నట్లుగా అపరాధము లేని హరినామ కీర్తనము తొలిజాడతోనే సమస్త పాపములు వెంటనే నశించిపోవును. భక్తుడు అట్టి అపరాధములు లేని హరినామ కీర్తనను కొనసాగించడంతో కృష్ణ ప్రేమను జాగృతపరచుకోగలడు. ఇప్పుడు మనకి చీకట్లో నీడలు చూసి భయపడుతూ ఉంటాం భూతం అన్నట్టుగా. అలాగే దొంగలు కూడా రాత్రిపూట చీకట్లోనే తిరుగుతారు, వాళ్ళు పని చేయడానికి ప్రయత్నిస్తారు, కానీ వెలుగు వస్తే కనబడకుండా మాయమైపోతారు కదా, పారిపోతారు కదా. అలాగే సూర్యకాంతి ఇలాగ మనకి చోర భయాన్ని భూత భయాన్ని ఎలా తొలగిస్తుందో అలాగ మన అపరాధం లేకుండా హరినామ కీర్తన చేస్తే మొదటిసారి ఒక్కసారి పలికిన సరే మన పాపాలన్నీ నశించిపోతాయని చెప్తాడు. అలాగ ఒకసారి పలకడం మొదలెట్టాక ఇంకా అలా హరినామ కీర్తన అపరాధం లేకుండా అలా కొనసాగిస్తూ ఉంటే కృష్ణ ప్రేమ మనలో మేలుకుంటుంది అని చెప్తున్నారు. మోక్షమనున్నది అపరాధములు లేని హరినామ సంకీర్తన వలన కలిగడి తుచ్చ ఫలము అని హరిదాసు ఠాకూరులు పలుకగా అతడు హరినామ శక్తిని గురించి అతిశయోక్తిగా చెప్పుతున్నాడని ఒక కర్మకాండీయ బ్రాహ్మణుడు పంతమడెను. కానీ హరిదాసు దానికి శాస్త్ర నిదర్శనముతో సమాధానం చెప్పెను. అపరాధం లేకుండా హరినామ కీర్తన చేస్తే మోక్షం లభిస్తుంది అని చెప్తే
విమర్శించారట. దానికి ఆయన ఉదాహరణగా ఏం చూపిస్తున్నాడు అంటే, అజామీయులు తన పుత్రుడుకు నారాయణుని పిలిచే ఉద్దేశంతో హరినామం పలికినను వెంటనే పాప విముక్తుడై చివరకు భగవద్ధామమును చేరగలనని ఆయన అజామిళ చరిత్రను ఉదాహరించారు. మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం. ఈయన పిలిచింది కొడుకునే, నారాయణ నారాయణ అని చివరి అంత్యకాలంలో ఆయనకు భయపడి యమభటులను చూసి భయపడి తన ఆఖరి కొడుకు తనకి ఎంతో ఇష్టమని వాడు నారాయణ పేరు పలికేటప్పటికీ ఆయన ఆ యమభటుల వెనకాల వెళ్ళే పని తగ్గిపోయింది, అది పోయింది, ఆయనకి తొలగిపోయింది అనమాట ఆపద. అది ఆయన తన కొడుకుని పిలిచే ఉద్దేశమే కానీ దేవుడిని తలుచుకోలేదు. అలాంటప్పుడు మన నిజంగా అపరాధం లేకుండా మనం హరినామాన్ని తలుచుకుంటే మనకి ఇంకెంత కృష్ణ ప్రేమను పొందగలం అనేది మనం ఆలోచించుకోవాలి. శుద్ధ భక్తులు సేవారహితమైన మోక్షము కంటేనూ భగవత్ సేవకే అధికముగా ఇష్టపడుదరని నిరూపిస్తూ శ్రీమద్భాగవతము 3వ స్కందము 29వ అధ్యాయం 13వ నుండి కూడా ఒక శ్లోకమును వారు తెలిపారు. నామ సంకీర్తనలోని వివిధ దశలను శ్రీల భక్తి వినోద ఠాకూరులు హరినామ చింతామణి అనే గ్రంథములో విపులముగా వర్ణించారు. ఇక్కడ నామ సంకీర్తనం చేసేటప్పుడు మనం ఎలాంటి తప్పులు చేస్తుంటామో అలాంటి తప్పులు చేయకుండా మనం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి చాలా వివరంగా ఈ హరినామ చింతామణి అనే గ్రంథంలో చర్చించడం జరిగింది. అజ్ఞానభరితము అపరాధములతో కూడిన హరినామ జపము నామ అపరాధం అనబడును. మనం సరిగ్గా దాని మీద శ్రద్ధ పెట్టి తప్పులు లేకుండా పలకకపోతే అది నామ అపరాధం అవుతుంది. దాని తరువాత దశ నామాభాసము, శుద్ధనామం యొక్క ఛాయ. ఈ దశలోనూ కొన్ని దోషములు ఉంటాయి. అయినను దీని ద్వారా కూడా మానవుడి పాప విముక్తిని చివరకు మోక్షమునైనను పొందగలడు. కానీ అతడు శుద్ధనామ దశ అని పిలువబడు అపరాధములు లేని నామల జపం ద్వారానే శుద్ధ కృష్ణ ప్రేమను పొందగలడు. ముక్తి, లక్ష్మీ కటాక్షమైన ఐశ్వర్యము వంటి వరములన్నీ కృష్ణ ప్రేమను పొందిన వ్యక్తి గుప్పిట్లోనే ఉండునని కులశేఖర మహారాజు చెప్తున్నాడు. మోక్షము పట్ల భక్తుని గుండెడి నిర్లిప్త భావన గురించి బిల్వమంగళ ఠాగూర్ శ్రీకృష్ణ కర్ణామతో 107వ శ్లోకంలో ఇట్లు చెప్పారు. భక్తి స్వై స్థిరతర భగవన్యది స్యాద్ దైవేన నః ఫలతి దివ్య కిశోరమూర్తి ముక్తి స్వయం ముకులితాంజలి సేవతే స్మాన్ ధర్మార్థకామగతయ సమయ ప్రతీక్షా. దేవా, నేను నీ భక్తియుక్త సేవలో దృఢంగా నెలకొనిచో నీ దివ్యమగు కిశోర రూపమును సులభముగా దర్శించగలుగుతుంది. ఇక ముక్తికాంత ముకులిత హస్తయై నన్ను సేవించుటకు ద్వారము చెంత నిలిచి ఉండగలదు. ధర్మార్థకామాలు ఆమెతో పాటుగా నిలిచి ఉండును. శుద్ధ భక్తుడు ఐశ్వర్యమును మోక్షమును సులభముగా పొందగలడు. కానీ అతడు వాడి పట్ల రుచిని కలిగి ఉండడు. ఎప్పుడు కూడా భక్తుడు ఎప్పుడు ఐశ్వర్యం కోసం కానీ మోక్షం కోసం కానీ ఆలోచించడు. ఆయన సేవ చేసుకోవాలనే కోరతాడు కదా తప్ప ఎప్పుడు కూడా. శుద్ధ భక్తునకు సాయుధ్యముక్తి నరకవాసముతో సమానముగాను దేవతల స్వర్గము ఆకాశ పుష్పముగాను తోచును అని శ్రీల ప్రబోధానంద సరస్వతి శ్రీ చైతన్య చంద్రామృతం 5వ దాంట్లో రచించారు. భక్తుడు ఆత్మారాముడు. మన ఆత్మలో అంతరాత్మగా ఉన్న శ్రీకృష్ణ పరమాత్మనే తలుచుకుంటూ వాళ్ళలో వాళ్ళే సంతోషంగా ఉంటారు తప్ప ఇంక వేరే ఏది కోరరు భక్తులు అనేవారు. ఎందుకంటే శ్రీకృష్ణ భక్తియే సమస్తము ప్రసాదించగలదని చక్కగా ఎరిగి ఉండడు చేత అతడు ఆత్మసంతుష్టుడై ఉండడు. ఇంకేది కావాలని దాని గురించి ఆలోచించడు. అంతా ఆయనే చూసుకుంటాడు. ఆయన మీద భక్తి ఉంటే చాలు అన్న విషయం అతను వాళ్ళకి అర్థమవుతుంది ఆ భక్తులకి. హరే కృష్ణ. 52వ శ్లోకం. యస్య ప్రియో శృతిధరో కవిలో కవీరౌ మిత్రో ద్విజన్మవర పద్మసరాభూతాం తేనాంబుజాచ చరణాంబుజ షట్పదేన రాజ్యాకృత కృతిరియం కులశేఖరేణ. ద్విజవర పద్మసరులు వేద పారంగతులు కవిలోక వీరులుగాను ఇరువురు ప్రియమిత్రులను కలిగిన వాడును పద్మాక్షుడకు భగవానుని పాద పద్మ భృంగమును అగు కులశేఖరునిచే ఈ ముకుందమాల రచింపబడినది. ఇక చివరికి వచ్చేసింది కాబట్టి మనకి చివర దీని తర్వాత ఫలశ్రుతి చెప్తారనమాట. అంచేత ఇది కులశేఖర మహారాజు రచించారు అని చెప్పి వివరిస్తున్నారు. శ్రీకృష్ణుని పాదపద్మల చెంత తేనెటీగ వలె కులశేఖర మహారాజు సర్వశ్రేష్టముగా కవితా రూపమున మకరందమును తయారు చేసినాడు. ఈ రచన శ్రీకృష్ణునికి సంబంధించిన అమృతమయ వర్ణనలతో నిండి ఉన్నది. సంసార సాగరం నుండి తనను ఉద్ధరించమని కూడా అతడు ఎలుగెత్తి భగవంతుడిని ప్రార్థించి ఉండెను. విస్తారముగా ఉదాహరణలతోనూ వైష్ణవ భావగర్భితముగా పలుకుతూ అతడు పాఠకులను కృతజ్ఞతాబద్ధులను చేశాను.
ఇప్పుడు వారు కూడా భృంగములై ముకుందమాల స్తోత్ర మకరందమును పానం చేసేదురు కాక. భక్తుడికి గల 26 లక్షణాల్లో అతడు కవి అయి ఉండటం ఒకటి. శ్రీకృష్ణ భగవానుని మహోన్నతమైన నామ రూప గుణ లీలాదులే భక్తుని శ్రవణ కీర్తన విషయము. యోగ్యుడైన కవి కృష్ణ చైతన్య భావనను పరంపరా విధానమును పొందినవాడే దానిని శ్రేష్టముకు కవితా రూపముగాను ప్రవచన రూపముగాను వివరించను. శ్రీమద్భాగవతము శ్రీ సుఖదేవ గోస్వామి అధర్మల నుండి వెలువడినది కనుక ఈ వేద కల్ప వృక్షము మరింత మధురమైనది. దీని అమృతమయ రసము ముక్తాత్మలతో పాటు అందరికీ ఆస్వాదనీయమై ఉన్నది అని శ్రీమద్భాగవతము 1వ స్కందము 1వ అధ్యాయం 3వ శ్లోకంలో చెప్పబడింది. శ్రీమద్భాగవతము సుఖదేవ గోస్వామి చేసిన సేవను వివరిస్తూ శ్రీల ప్రభుపాదుల వారు ఇట్లు వ్యాఖ్యానించరు. వేద విజ్ఞాన పక్వ ఫలముకు శ్రీమద్భాగవతము సుఖముతో పోల్చబడిన శ్రీల సుఖదేవ గోస్వామి అధర్మల నుండి వెలువడింది. విద్వాంసుడకు తన తండ్రి నుండి వినినట్లుగా శ్రీమద్భాగవతమును ప్రకటింపగలిగినందుకు కాకుండా సర్వజనులు రంజించినట్లుగా దాని రమ్యంగా ప్రకటింపగలిగిన సామర్థ్యమును కలిగినందుకు అతడు సుఖముతో పోల్చబడిన. సుఖదేవుని వలనే కులశేఖరుడు కూడా వేద నిర్ణయాలను పూర్తిగా గ్రహించిన వాడే వాటికి తన భక్తి రసభావనను జోడించను. గోవిందలీలామృతము అనే గ్రంథములో శ్రీకృష్ణదాస కవిరాజు ప్రతి అధ్యాయమును కులశేఖర మహారాజు వలనే ఈ వాక్యముతో ముగించను. శ్రీ చైతన్య పదారవింద మధుప శ్రీరూప సేవాఫలే. శ్రీ చైతన్య మహాప్రభు పాద పద్మ మకరందమును గురురెడ్డి శ్రీల రూపగోస్వామి వారికి సమర్పింపబడిన నా సేవా పక్వ ఫలమే ఈ గ్రంథము అని దాని భావము. కృష్ణ చైతన్యపు మకరంద మాధుర్యమును బిల్వమంగళ ఠాకూరులు కూడా శ్రీకృష్ణ కర్ణామృతంలో 92వ శ్లోకంలో వివరించారు. మధురం మధురం వపురస్య విభోర్ మధురం మధురం వదనం మధురం మధుగంధి మృదుస్మితమేతదహో మధురం 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 మధురం. శ్రీకృష్ణుని ఈ దివ్యదేహము అత్యంత మధురమైనది. అతని వదనము ఇంకనూ మధురమైనది. కానీ మకరంద సౌరభమును కలిగిన అతని మందహాసము మరింత మధురమైనది. హరే కృష్ణ. 53వ శ్లోకం. ముకుందమాలాం పఠతాం నరాణాం అశేష సౌఖ్యం లభతేన కశ్చిత్ సమస్త పాపక్షయమేత్య దేహి ప్రయాతి విష్ణో పరమం పదం తత్. ఈ ముకుందమాలా స్తోత్రమును పఠించడి ఏ నరుడు పరిపూర్ణ సుఖమును పొందలేకుండును. దీనిని పఠించువాడు సమస్త పాపములు నశించగా నేరుగా విష్ణువు యొక్క పరమ పదమును చేరగలదు. ఈ ముకుందమాల స్తోత్రం చదవటం వల్ల వచ్చే ఫలితం ఏమిటి అనేది ఇక్కడ చెప్తున్నారు. వ్యాఖ్యానం. శాస్త్ర సంప్రదాయమును అనుసరించుతూ కులశేఖర మహారాజు ఫలశ్రుతితో ఈ స్తోత్రమును ముగిస్తున్నాడు. ఈ స్తోత్రాలు రాసే వాళ్ళందరూ కూడా చివర ఫలశ్రుతి కూడా చెప్తారు. ఇది చదవడం వల్ల మనకి కలిగే ప్రయోజనం ఏమిటి అన్నది. శ్రీమద్భాగవతంలో ఇట్టి ఫలశ్రుతులు మనకు ఎన్నో కనిపించును. ఉదాహరణకు 7వ స్కందములో ఇట్లు చెప్పబడింది. భాగవత శ్రేష్ఠుడకు ప్రహ్లాదుని కార్యకలాపాలు, హిరణ్యకశిపుని వధ, నృసింహ భగవాను లీలలకు సంబంధించిన చరిత్రమును అత్యంత శ్రద్ధతో శ్రవణం చేయువాడు చింతారహితమైన ఆధ్యాత్మిక జగత్తును నిశ్చయముగా చేరుకొను. శ్రీమద్భాగవతం 7వ స్కందం 10వ అధ్యాయం 47వ శ్లోకం. పాఠకునికి వైష్ణవ కవి అందించే ఆశీర్వాదము కేవలము సాహిత్య శైలి కాదు. శ్రీమద్భాగవతము లేదా ముకుందమాల స్తోత్రము పాఠకునికి పూర్ణ ఆశీర్వాదములను అందించి అతన్ని భగవద్ధామమునకు చేర్చగలదు. కులశేఖర మహారాజు ఈ స్తోత్రంలో వివరించిన మహోన్నతమైన విషయాలను అతడు గమనించిన చాలును. ఉదాహరణకు కృష్ణనామము మనల్ని సంసారము నుండి కాపాడునని కులశేఖర మహారాజు అనేక మార్లు తెలిపి ఉండెను. రక్షణ కొరకై ఎలుగెత్తి శ్రీకృష్ణుని పిలువమని అతడు ప్రోత్సహిస్తున్నాడు. కృష్ణనామాన్ని ఉచ్చరించము, శ్రీకృష్ణునికి నమస్కరించము, ఇంద్రియాలతో మనస్సుతో ఆ దేవాది దేవుని సేవింపము అనేది స్నేహపూరితమైన ఉపదేశాలతోనే ముకుందమాలా స్తోత్రం నిండి ఉన్నది. మనకు ఆయన పదే పదే చెప్తున్నారు, ఆయన నామాన్నే ఉచ్చరించండి, ఆయనకి నమస్కరించండి, మన ఇంద్రియాలన్నీ ఆయన సేవలోనే వినియోగించండి అని చెప్పేసి. భగవద్దాసునకు దాస 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 దాసానుదాసుడవు కమ్మని కులశేఖర మహారాజు ఉపదేశించారు. ఇవన్నీ వాస్తవముగా నేరుగా దేవాది దేవుని నుండి, శాస్త్రం నుండి లభించిన ఆదేశములే. ఇవేవి ఆయన సొంతంగా చెప్పినవి కాదు. అవి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినవే ఆయన మనకి
ఒకసారి జ్ఞాపకం చేస్తానన్నమాట. మనం మర్చిపోయాం, అవన్నీ వదిలేసి మన ఇష్టం వచ్చినట్టు భౌతిక సుఖాల మీద పరిగెడుతున్నాము అనే ఉద్దేశంతో. ఇవి పరిపూర్ణ విశ్వాసముతో కులశేఖరుని ముఖత వెలువడినప్పటికీ వీని వెనుక దేవాది దేవుని ప్రమాణము నెలకొని ఉన్నది. శక్తివంతము ఈ స్తోత్రమును శ్రీల ప్రభుపాదులు వారు కులశేఖర మహారాజు ప్రార్థనలు రూపమున వ్యాఖ్యానించుటకు ఎంచుకున్నది. భగవద్ దర్శనము అనే పక్షపత్రిక ద్వారా దీనిని విస్తృత ప్రచారము గావించుటకు వారు ఆంగ్ల వ్యాఖ్యానాన్ని ఆరంభించారు. అత్యంత శ్రద్ధతో ఈ స్తోత్రం వినుట, పదే పదే కీర్తించుట, అధ్యయనం చేయుట, కంఠస్థము గావించుట నిజముగా మన సౌభాగ్యమే కాగలదు. శ్రీల ప్రభుపాదులు వారి అనుచరులుగా మేము 33వ శ్లోకమును ప్రత్యేకించి తిరిగి స్మరణకు తెచ్చుకోకూడదము. ఈ శ్లోకాన్ని శ్రీల ప్రభుపాదులు వారు ఎప్పుడు గుర్తు చేసుకుంటూ ఉండేవారు. అంచేత ఆయనకి వారి అనుచరులుగా ఇక్కడ మనకి పుస్తకాన్ని అందిస్తున్న వాళ్ళు కూడా మళ్ళీ ఒకసారి ఆ శ్లోకాన్ని మనకి గుర్తు చేస్తున్నారు. కృష్ణ త్వదీయ పద పంకజ పంజరాంతం అద్యైవ మే విశతు మానస రాజహంస ప్రాణప్రయాణ సమయే కపవాతపిత్తై కంఠావరోధన విధౌ స్మరణం కుతస్తే. ఓ కృష్ణ, ఈ క్షణమే నా మానస రాజహంస నీ పాద పద్మతోళ్ల వలయందు ప్రవేశించుగాక. మరణ సమయమున గొంతు కఫపాత పిత్తములతో కూడుకొని పోయినప్పుడు నిన్ను స్మరించుట నాకు ఎట్లు సాధ్యపడును. ఇక్కడ ఆయన ఏం చెప్తున్నారు, మనకి చనిపోయే టైంకి కఫంతో గొంతుకు పూడిపోయి మనకి ఆయన నామస్మరణ రాదేమో, అంతేత ఆరోగ్యంగా తిరుగుతూ ఉంటుంది, కానీ ఇప్పుడే నన్ను తీసుకెళ్ళిపోవని చెప్తున్నారు ఆయన. దీంట్లో ఒక చిన్న కథ కూడా చెప్తూ ఉంటారు. ఒక ఆయన అవసాన దశలో ఉన్నప్పుడు ఆయన చేత దేవుడి నామాన్ని పలికించాలని చెప్పి ఎంతో ప్రయత్నం చేశారట పిల్లలు. ఎంత చెప్పినా ఆయనకి ఆ పదాలు మాత్రం రావటం లేదు. సరే వీళ్ళు ఏమనుకున్నారు, ఒక జనపనారని తీసుకొచ్చి ఇదేమిటి అని చూపించారట. కనీసం నారాయణ మా పదమైన ఆయన పలికితే నారాయణలో సగం వస్తుంది కాబట్టి ఆ నారాయణుడు కనికరిస్తాడు అని వాళ్ళ ఉద్దేశం. కానీ ఆయనకి ఇది లేదు కదా, అంచేత పీచి ఎందుకు పట్టుకొచ్చారు అని అడిగాట ఆయన. వాళ్ళంతా ఆస్తపడి ఆయన చేత నారాయణ మంత్రం చెప్పించాలనుకున్నా చెప్పించలేకపోయారు. ఎందుకంటే ఆయన మొదటి నుంచి ఆ నామాన్ని ఎప్పుడు పలకలేదు. ఆ టైంకి రావాలంటే రాదు, ఎంతమంది చెప్పినా రాదు, ఎంత చేసినా రాదు. మనం ఎప్పుడూ ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఆయన నామం సదా తలుచుకుంటూ ఉంటే ఆ చివరి క్షణంలో కనీసం మనసులో ఉన్న ఆయన రూపం కానీ ఆయన నామం కానీ మనకు వస్తాయి. అలాంటి ప్రయత్నం మనం ఎప్పుడూ చేయకుండా అలా వదిలేసి ఆ క్షణంలో రావాలంటే మనంతటా మనము తెచ్చుకోలేము, ఎవరు కూడా చెప్పినా కూడా మనకి ఆ సమయానికి రాదు. హరే కృష్ణ. ఈ ముకుందమాల స్తోత్రం ఇంతటితో పూర్తయింది. ఈ ఛానల్ని 18 మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు, వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు. అలాగే కనీసం ఇంతవరకు నేను 90 వీడియోల వరకు అప్లోడ్ చేశాను. కనీసం ఒక్కొక్క వీడియో సగటున అంటే యావరేజ్న 10 మంది అయినా చూస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. ఇది మా గురువులు మీరు విన్నది విన్నట్టుగా మీరు లోపలే దాచేసుకోవడం కాదు, మీరు నలుగురికి చెప్పాలి అని చెప్పారు కాబట్టి చెప్పడం అంతా మా ఉపాధ్యాయుల్లాగా మా గురువుల్లాగా చెప్పడం నాకు చేత కాకపోయినా నేను తెలుసుకున్న విషయాలు ఏవో కొద్దిగా నలుగురితో పంచుకుందాం అనే ఉద్దేశంతో ఈ ఛానల్ ద్వారా మీ ముందుకు వస్తున్నాను. మీ అభిప్రాయాలు తెలియజేసి ఈ లోపాలు ఏమైనా ఉంటే అవి కూడా తెలియజేస్తే సరిచేసుకొని మరింత మెరుగుపరుచుకోవడానికి నేను ప్రయత్నిస్తాను. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. మళ్ళీ ఇంకొక కొత్త అంశాన్ని తీసుకొని మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఇందులో ఏమైనా పొరపాట్లు జరిగి ఉంటే క్షమించవలసిందిగా కోరుతున్నాను. పొరపాట్లు నా దృష్టికి తీసుకొస్తే నేను సరిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తాను. హరే కృష్ణ.